స్వార్థవాణి టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక శుభాభివందనములు. అభిషేక అగ్ని అనే ఈ మా కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు బ్రదర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యం అందిస్తారు. విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాము. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ వర్తమానం మీకు అందించడానికి ముందుగా నేను ఒక మెసేజ్ అందుకున్నానండి. అదేంటి అంటే, యుగోస్లేవియా అనే దేశంలో ఇప్పటికే 666 అనే ముద్రను ఆమోదించారంటండి. ఆ ముద్ర వేయించుకొనని వ్యక్తులు క్రయ విక్రయములు చేయటానికి వీల్లేదు అని ఒక ఆర్డినెన్స్ కూడా పాస్ అయినట్టండి. కాబట్టి ప్రియులారా, మనము యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపిస్తున్న దినముల్లో ఉన్నాము అని మనమందరం జ్ఞాపకం చేసుకుని ఇంకా దేవుని కొరకు సిద్ధపడవలసిన అవసరం ఉందండి. 666 ముద్ర వచ్చేసింది అంటే అంత్యక్రీస్తు బయలుపడటానికి ఇంకెంతో సమయం లేదు అన్నది వాస్తవం ప్రియులారా. కాబట్టి ఇవి కడవరి దినములని ప్రతి ఒక్కరూ గుర్తించమని మనం చేస్తున్నాను. ఇప్పటికి ఇంకా మారు మనసు పొందిన వ్యక్తులు ఇకనైనా మారు మనసు పొందాలని యేసుక్రీస్తు నామములో ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కయ్యను హేబెలు అనే ఇద్దరు అన్నదమ్ముల గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. ఆదాము హవ్వలు ఏదైనా తోట నుండి నెట్టివేయబడిన తర్వాత వారికి పుట్టిన తొలి సంతానము కయ్యను, రెండవ సంతానము హేబెలు. కయ్యను హేబెలు ఇద్దరు అన్నదమ్ములుగా ఒక కుటుంబంలో కలిసి ఎదుగుతూ ఉన్నారండి. ఏదైనా తోట నుండి బయటకు వచ్చిన తరువాత ఆదాము హవ్వలు ఆ కుటుంబం అంతా కలిసి ఆనందంతో జీవిస్తూ ఉన్నారు. అయితే దేవునికి దూరమైన ఈ కుటుంబం మరలా దేవుని సమీపించడానికి ఒక ప్రయత్నం చేసింది. అదే కయ్యను హేబెలుల యొక్క అర్పణ అండి. వారిద్దరూ దేవుని సన్నిధికి వెళ్ళారు, అర్పణ అర్పించడానికి సిద్ధపడ్డారు. వారు తీసుకుని వెళ్ళిన అర్పణలు ఏమిటి అంటే, వారి వారి పనులను బట్టి వారు దేవుని సన్నిధికి అర్పణ తీసుకుని వచ్చారు. కయ్యను భూమిని సేద్యపరిచేవాడు, హేబెలు గొర్రెల కాపరి. కాబట్టి కయ్యను తన భూమి పంటలో నుండి కొంత తీసుకుని వచ్చాడు. హేబెలు తన గొర్రెల మందలో నుండి తొలిచూలు శ్రేష్టమైనవి క్రొవ్వినవి తీసుకొని వచ్చాడండి. వారిద్దరూ తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అర్పించారు. అయితే దేవుడు కయ్యనును అతని అర్పణను అంగీకరించలేదు అని ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలుగుతామండి. ఎందుకు దేవుడు ఈ వ్యక్తి యొక్క అర్పణ అంగీకరించలేదు? ఏదైనా తోట నుండి నెట్టివేయబడిన తరువాత వారు మరలా దేవుని సమీపించాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు కదా. అయినప్పటికీ ఎందుకు కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు అంటే, కయ్యను గురించి భక్తుడైన యోహాను తన పత్రికలు రాస్తూ ఒక మాట చెప్తున్నాడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. ఇక్కడ భక్తుడైన యోహాను ఏమని తెలియజేస్తున్నాడంటే, కయ్యను క్రియలు దుష్ట క్రియలు అని చెప్తున్నాడండి, హేబెలు క్రియలు నీతి క్రియలు అని చెప్తున్నాడండి. దేవుడు కయ్యను యొక్క అర్పణ అంగీకరించకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే అతని క్రియలు. ప్రియులారా, ఇది నాలో కూడా చాలా మంది మా ప్రార్థనకు జవాబు రావట్లేదు, మా ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేదు, మేము ఎన్నో దినం నుండి ప్రార్థన చేస్తున్నాం కానీ మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, దేవుడు మమ్మల్ని అంగీకరించట్లేదు అని కుమిలిపోతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అతని క్రియలు. నీ జీవితంలో నీ క్రియలు నీతి గలవి అయి ఉంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించే వ్యక్తి అయి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే కయ్యనును దేవుడు అంగీకరించలేదు, అతని అర్పణ కూడా అంగీకరించలేదు. ప్రియులారా, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. దేవునికి మనము ఏమి ఇవ్వగలమండి? లోకమును దాని సంపూర్ణతయు ఆయనవే, 1000 కొండల మీద పశువులు ఆయనవే. ఆయన మనకిచ్చిందే ఏదైనా మనం కలిగి ఉన్నామండి. ఇది నాది అని మనం చెప్పడానికి ఏది లేదు. ప్రతిదీ దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం పొందుకోగలిగాం. ఏమిచ్చి దేవుని సంతోషపెట్టగలం? ప్రియులారా, దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్నది ఒకే ఒకటి, నీతి కలిగిన మన జీవితం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. హేబెలు ఖచ్చితంగా దాన్ని పాటించాడు, దేవుని గుణ లక్షణాలు తనలోనికి తీసుకున్నాడు, నీతి కలిగిన జీవితం జీవించడం ప్రారంభించాడు. కయ్యను నిర్లక్ష్య ధోరణితో ఆ ఏముందిలే అనుకున్నాడో ఏమో, దుష్టక్రియలతో తన జీవితం జీవిస్తూ వచ్చాడండి. భక్తుడైన యోహాను చెప్తున్నాడు, వాడు దుష్టుని సంబంధి అని చెప్తున్నాడండి. ఎంత భయంకరమండి!
ఎవరిని వెంబడిస్తున్నాడు కయ్యూను అంటే? సాతానుని వెంబడించే వ్యక్తి అని అర్థం అండి. సాతాను చెప్పినట్లుగా వింటున్నాడే గాని దేవుని మాటకు లోబడలేకపోతున్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా దేవుని మాటకు లోబడలేని వ్యక్తుల్ని చూసి దేవుడు దుఃఖంతో ఏడుస్తున్నాడు అని ఇర్మీయా గ్రంథంలో చెప్తున్నాడండి. అయినను నా మాట విననొల్లని ప్రజలను బట్టి నేను చాటున ఏడ్చుదును అని చెప్తున్నాడండి. దేవుని మాట మనకు మేలు కలిగించేది, మనల్ని దిద్దేది, మనకెంతో క్షేమకరమైంది ప్రియులారా. దాన్ని మనము మన జీవితంలో అనుసరించినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. కయ్యూను నిర్లక్ష్యంతో దేవుని మాట పెడచెవిని పెట్టడం ద్వారా తన జీవితాన్నే దేవుని నుంచి తృణీకరించబడే విధానానికి వెళ్ళిపోయాడండి. దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. అప్పటికైనా తను దిద్దుకోవాలి కదండి. కోపంతో తన ముఖాన్ని పెట్టుకొని చిన్నబుచ్చుకున్నాడంట అండి. తన తమ్ముడి మీద అసూయతో నింపబడిపోయాడండి. దేవుడు కయ్యూనుతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. దేవుడు ఒక భయంకరమైన హెచ్చరిక ఇక్కడ కయ్యూనుకి ఇస్తున్నాడు. ఏంటి అంటే, నీ వాకిట్లో పాపం ఉందయ్యా, నువ్వు దాని నుంచి తప్పించుకోవాలి. నువ్వు ఇంకా సత్క్రియలు చేయని వ్యక్తిగానే ఉంటున్నావు, నువ్వు దుష్క్రియలు చేసే వ్యక్తిగా ఉంటున్నావు, దుష్టుని వెంబడించే వ్యక్తిగా ఉంటున్నావు. నువ్వు దాని నుంచి విడుదల పొందాలని దేవుడే మాట్లాడుతున్నాడండి కయ్యూనుతోటి. కయ్యూను లక్ష్య పెట్టలేదండి. ఎంత భయంకరం ప్రియులారా! పాపము ఒక వ్యక్తి కన్నులకు గురుడితనం కలుగజేస్తోంది. దేవుడు మాట్లాడినా కూడా తన జీవితాన్ని దిద్దుకోలేకపోతున్నా అంటే ఇక ఆ వ్యక్తి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చండి. ఎంతటి అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చండి. దేవుడే చెప్తున్నాడు, ఎందుకయ్యా సత్క్రియ చేస్తే తలనెత్తుకునేవాడివి కదా, నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టే కదా నీ అర్పణ అంగీకరించలేదు అని దేవుడే మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మనం ఇంకా మన జీవితాలు దిద్దుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడే గాని మనం శిక్షించే దేవుడు కాదండి. కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు. కయ్యూను పశ్చాత్తాపపడటానికి ఇష్టపడలేదు ప్రియులారా. దేవుడు మాట్లాడినా కూడా పశ్చాత్తాపపడని ఎంత కఠినమైన హృదయం అండి కయ్యూనుది. ఈ దినాల్లో కూడా ఎంతమంది దేవుని సేవకులు ఎన్నిసార్లు గద్దించిన, వాక్యం ద్వారా ఎన్నిసార్లు మాట్లాడినా, టీవీలో వచ్చే వాక్యం ద్వారా కానీ, సంఘంలో దైవజనుడు బోధించే వాక్యం ద్వారా కానీ ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా దిద్దుకొని వ్యక్తులు ఉంటున్నారు. ఎంత కఠినమైపోయింది మీ గుండె, ఎంతటి రాతి గుండెగా మారిపోయింది మీ గుండె. దయచేసి చెప్తున్నాను, ఇప్పటికైనా దేవుని మాటకు మీరు లోబడండి, అది మీకు క్షేమం. లేదంటే మీకు అనుకోని ఆపద వస్తుంది. ఎన్నిసార్లు గద్దించిన వాడను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతల గ్రంథంలో రాయబడింది. దేవుని గద్దింపు నిన్ను బ్రతికించేది, దేవుని గద్దింపు నీకు ఆశీర్వాదాన్ని తెచ్చేది. కయ్యూను దేవుని సంతోష పెట్టాలి అనుకున్నాడు. ఇది చాలా మంచి విషయం అండి. కానీ తన స్వంత మార్గంలో వెళుతూ దేవుని ఎలా సంతోష పెట్టగలడు? ఒక భక్తుడు చెప్తాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వెంత కానుకిచ్చావనేది కాదయ్యా, నువ్వేమేమి చేసావనేది కాదయ్యా, నువ్వు దేవుని మాట ఎంత వింటున్నావు, దేవుని మాటకి ఎంత లోబడుతున్నావు అన్నదే ప్రాముఖ్యం. దేవుడు నీ నుంచి ఎదురు చూస్తుంది అది. నువ్వు దేవుని మాట వినే వ్యక్తివి కావాలని దేవుడు నీ నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో మరొకసారి ఈ టీవీ ముఖంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాటకు ఎప్పుడైనా లోబడాలని దేవుడు నీ నుంచి ఎదురు చూస్తున్నాడు. కయ్యూను లోబట్టానికి ఒప్పుకోలేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు భక్తుడైన యోహాను, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వద్దు, అసలు కయ్యూను లాంటి బ్రతుకు వద్దు ఇలా చెప్తున్నాడండి. లోకల్ మనం ఎవరిని గురించి ఈ మాట చెప్తామంటే, మరీ భయంకరంగా జీవించిన వ్యక్తి అయి, దుర్మార్గంగా జీవించిన వ్యక్తి అయి, లోకమంతా అసహించుకున్న వ్యక్తి అయితే ఆ వ్యక్తిలాగా అసలు ఉండనే కూడదు. ఆ బతుకు ఎందుకు బతకాలి, ఆ బతుకు బతకడం కంటే చావటం మేలు అని చెప్తారండి. కయ్యూను గురించి భక్తుడైన యోహాను మాట చెప్తున్నాడు, మనము కయ్యూను వంటి వారముగా ఉండద్దు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి గట్టిగా గద్దించలేదు, కాబట్టి సున్నితంగా చెప్తున్నాడు, కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అని చెప్తున్నాడండి. ఎంత భయంకరం ప్రియులారా! దేవునికి అర్పణ అర్పించే వ్యక్తి కూడా ఒక దుష్టుడిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, వీరు దేవుని దగ్గరకు వచ్చారే గాని కయ్యూను విశ్వాసం లేని వ్యక్తిగా వచ్చాడండి. హేబేలు విశ్వాసముతో వచ్చాడు. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుందండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. కయ్యూను అర్పించినప్పుడు బలి విశ్వాసముతో అర్పించలేకపోయాడు. హేబేలు విశ్వాసముతో అర్పించాడు.
హేబేలు అర్పించిన బలిని చూస్తే తొలిచూలు, ప్రథమ సంతానం, నీ ప్రథమ ఫలము దేవునిది. నీ ఇంట్లో, నీ సంపాదనలో, నీ ఆస్తిలో, ప్రతి విషయంలో ప్రథమ ఫలము దేవునిది. నీ సంతానంలో తొలిచూలు దేవునిది. నువ్వు దేవునికి ఇవ్వాలి. ఖచ్చితంగా నువ్వు దేవునికి ప్రతిష్ఠించాలి. నీకు ఒక్కడే కుమారుడు ఉంటే ఆ ఒక్కడైన కుమారుడిని నువ్వు దేవుని సేవకు ప్రతిష్ఠించాల్సిందే. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం. తొలిచూలు దేవునిది. హేబేలు అర్పించాడు అది. ఎందుకంటే విశ్వాసమును బట్టి. కయ్యూనికి ఆ విశ్వాసం లేదు. పంటలో తెచ్చాడు కానీ ఏదో కొంత తెచ్చాడండి. హేబేలు కొంత తేలేదు, శ్రేష్టమైన బలి అర్పించాడని విశ్వాస వీరుల జాబితాలో హేబేలు పేరు వ్రాసి ఆ తర్వాత భక్తుడు చెప్తున్నాడండి, శ్రేష్టమైన బలి. నీ జీవితం ద్వారా దేవునికి నువ్వు ఎటువంటి బలిని అర్పిస్తున్నావు? శ్రేష్టమైన బలిని అర్పించే వ్యక్తివేనా నువ్వు? నీ జీవితంలో శ్రేష్టమైన భాగాన్ని నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తివేనా? ప్రియులారా, హేబేలు గురించి బైబిల్ గ్రంథంలో 13 సార్లు రాయబడిందండి. కయ్యూను గురించి బైబిల్ గ్రంథంలో 17 సార్లు రాయబడిందండి. 13 అనేది 13, టీనేజ్కి గుర్తండి. ప్రతి వ్యక్తి టీనేజ్లో మారు మనసు పొందాలి. 13 సంవత్సరాలకే మారు మనసు పొందితే అది ఎంతో ఆశీర్వాదకరం అండి. అమెరికా ఇతర దేశాల్లో 12, 13 సంవత్సరాలకే మారు మనసు పొందుతున్న వ్యక్తులు ఉన్నారండి. ఆ వయస్సు నుంచి దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటూ, పట్టుదలతో ప్రార్థన చేస్తూ, దేవుని స్వరం వింటూ, దేవుని కొరకు ఆశతో ఎదుగుతున్న వారు ఉన్నారండి. వారు తమ భవిష్యత్ దినాల్లో గొప్ప దైవజనులు అయిపోయారు. దేవుని శక్తిని ప్రజలకు నిరూపించే వారుగా మారిపోయారండి. 13 దేవుడు కోరుతున్న వయసు. టీనేజ్లో ఒక యవనస్తుడిగా నువ్వు దేవుని చేతిలోనికి వెళ్ళిపోవాలి. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుడైన మన దేవుని చేతిలో ఒక బాణంగా ఉండటానికి నువ్వు విశ్వబడితే 13 సంవత్సరాలకి నువ్వు మారు మనసు పొందాలని నేను నీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికి నీ వయసు ఎంతో, ఇప్పటికి ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఇంకా వాయిదా వేసుకున్నావో, ఇప్పటికైనా నిన్ను దిద్దుకొని మారు మనసు పొంది దేవుని చేతులకు వెళ్ళటం నీకు క్షేమం. కయ్యూను గురించి బైబిల్ గ్రంథంలో 17 సార్లు రాయబడిందండి. 13లో దేవునికి చేతిలోకి రాకపోతే 17లో సాతాను చేతిలోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు టీనేజ్లో వారికి వాక్యం బోధించి మారు మనసు పొందిన తర్వాత అయ్యా బాప్తిసం తీసుకోండి అని చెప్తుంటే ఇప్పుడే ఎందుకండి అని చెప్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. అంటే ఎందుకు? వారి బిడ్డలు లోకంలో ఏదో అనుభవించాలని ఈ తల్లిదండ్రులే ఎదురు చూస్తున్నారండి. ఎంత భయంకరం అండి. తమ తల్లిదండ్రులే బిడ్డల్ని పాపానికి ప్రేరేపిస్తున్న వ్యక్తులుగా మారిపోతున్నారు. నీ కుమారుడు మారు మనసు పొందాడా లేదా? పొందకపోతే మారు మనసు పొందడానికి బోధించండి. మారు మనసు పొందితే వెంటనే బాప్తిస్మం ఇప్పించండి. దేవుని సన్నిధిలో ఎదిగే వారిగా ప్రోత్సహించండి. అవసరమైంది అదండి. యవనస్తులు లోకంలో నానా రకాలైన కార్యాల్లో బడి చెడిపోతున్నారు. నక్సలిజంలో ఎక్కువ యవనస్తులు ఉంటున్నారు. రాజకీయ నాయకుల చేతిలో ఎక్కువ యవనస్తులు ఉంటున్నారు. త్రాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తులు ఉన్నారు. 13లో మారు మనసు పొందితే, పాపమును గురించిన అవగాహన రాకు మునిపే అప్పుడే నువ్వు మారు మనసు పొంది పూర్తిగా దేవుని చేతిలోనికి వెళ్ళి పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడితే వారి జీవితాలు ఎంత మధురమైనగా మారిపోతాయి, ఎంత ఆశీర్వాదకరమైన జీవితాలుగా మారిపోతాయండి. నేను 20 సంవత్సరాల ప్రాయంలో మారు మనసు పొందాను. నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను కూడా 13 సంవత్సరాల వయసులో మారు మనసు పొందుంటే ఎంత బాగుండేది, ఇంకా ఎంతగా దేవుని చేతిలో ఎదిగేవాడిని. నేను మారు మనసు పొందగానే దేవుని సేవకు ప్రతిష్ఠించుకున్నాను. అప్పటి నుండి కూడా దేవుని సన్నిధిలో ఒక బలముతో నేను ఎదుగుతున్నాను. వాక్యంలోను, ప్రార్థనలోను అనుదినము క్రమంగా దేవుని చేతిలో ఎదుగుతున్నాను. దేవుని చేతిలో భద్రపరచబడి ఉన్నాను నేను. మీ బిడ్డలు ఎక్కడున్నారు? దేవుని చేతిలో భద్రపరచబడ్డారా? సాతాను యొక్క కబద్ధ హస్తాల్లో కూరుకుపోయి పాపమును వెంటాడుతూ త్రాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను తిరుగుతున్నారా? ఓ తల్లి, తండ్రి, ఎప్పటికైనా మీరు మీ బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించమని నేను మనవి చేస్తున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 13 దేవుని చేతిలోనికి వచ్చే వయస్సు, లేదంటే 17 సాతాను నిన్ను పట్టుకునే వయస్సు. చాలా మంది చెప్తున్నారు, మా బిడ్డలు మా మాట వింటలేదండి, మా మీద తిరుగుబాటు చేస్తున్నారండి, మేమేం చెప్పినా వింటలేదండి. వినరు. ఎందుకు వినరో తెలుసా? 17వ సంవత్సరం వచ్చింది. వారు మారు మనసు పొందినట్లయితే అప్పటికే నీ మాట వినేవారు, దేవుని మాట వినేవారు. దేవుని మాట వింటే తల్లిదండ్రుల మాట వింటారండి. దేవుని మాటకు లోబడిన వ్యక్తి తల్లిదండ్రుల మాట